ఎవడయ్యా బాబు నీకు మంత్రి పదవి ఇచ్చింది? అసలు నీకు టెండర్లు ఎట్లా వేస్తారో తెలుసా? టెండర్ అనేది ఒక వ్యక్తి పేరు మీద వేయరు. డాక్టరు, కాంపౌండరు, నర్సు వచ్చి టెండర్లు వేయరు, ఆ కంపెనీ వేస్తుంది. సో హాస్పిటల్ వద్దే హాస్పిటల్ వాళ్ళు వేస్తారు, హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్ పేరుతో వేస్తారు, వ్యక్తుల పేరుతో వేయరు. ఇవన్నీ తెలియకుండా మంత్రి పదవి ఎట్టిచ్చేశారు నీకు? అంతేలే, ఈవీఎంల దయతో మంత్రి అయితే ఇట్లానే ఉంటది. నీకు ధర్మవరం నియోజకవర్గంలో ఏ బోర్డర్ ఎటు ఉందో తెలియదు, నియోజకవర్గ బోర్డర్లు తెలియవు, ఒక ఊరి పేరు చెబితే ఏ మండలంలో ఉందో చెప్పలేవు. నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివి. ఇవన్నీ మా కర్మ. కాకపోతే నాకు తెలిసి వేసింది డాక్టర్ కాదు, చంద్రబాబు నాయుడు గారి బినామీ ఎవరో కంపెనీ అయి ఉంటది. ఆ కంపెనీ పేరు బయటకు వస్తే మీ లెక్కల బొక్కలన్నీ బయటకు వస్తాయి కాబట్టి నాటకాలు ఆడుతా ఉన్నట్టున్నారు. మొన్నేమో కిమ్స్ అన్నారు, ఇవాళ కిమ్స్ లో డాక్టర్ అంటారు, రేపు పొద్దున కిమ్స్ లో కాంపౌండర్ వేశాడు, లేదంటే కిమ్స్ లో నర్స్ వేసింది, లేదంటే కిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్ వేశాడని కూడా చెబుతారు. మీరు ఇట్లా తయారయ్యారు. ఏం ప్రభుత్వం నడుపుతున్నారు ఏందో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదో కర్మ పట్టికాపోతే మీలాంటి మంత్రి ఏంది, ఈ కథ ఏంది, అన్ని ప్రైవేటీకరణ ఏంటి? ఆ దేవుడే కాపాడాలి రాష్ట్రాన్ని.